తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. లవ్ మ్యారేజా వశిష్ఠ గారి మీద? లేకపోతే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో మేడం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. జడ్జిమెంట్ ఇస్తుంటారా మీ సినిమాలకి మీ కథలకి? అది ఏం పెద్ద అసలు డిస్కషన్ ఏమి ఉండదు అస్సలకి. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా పోనీ సినిమాలో చూపిస్తారా? సినిమా చూపిస్తాను, ఎందుకు చూడండి. సినిమాలు చూడడం కూడా చాలా తక్కువ. సెట్కి వస్తారా? ఇప్పుడు రాదు ఇంతవరకు. ఏం చేస్తుంటారా ఆమె? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంతే. ఒక పాప. ఏం పేరు పెట్టారా? యష్ణ. ఈ సినిమాలో ఏమైనా పెట్టారా? ఈ సినిమాలో ఏమైనా చూపిస్తున్నారు పాప? తెలిసి అడుగుతారా లేకపోతే కావాలని అడుగుతారా? ఈ మధ్య అందరు డైరెక్టర్లు పిల్లలు కనపడుతున్నారు కదండి ప్రతి సినిమాలో. ఉంటుందండి లాస్ట్ ఒక చిన్న ఫ్రేమ్ లో వచ్చింది. నేను ఏదో జస్ట్ రాయేసి మెమరీ ఉంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. అది అనుకోకుండా ఒక చిన్న మాంటేజ్ చేస్తున్నాం, సాంగ్ చేస్తాం. మాంటేజ్ లో ఒక 3-4 months కిడ్ కావాలి. సో కరెక్ట్గా అదే టైంలో నాకు పాప ఉంది. సరే అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఓకే. తీసుకొచ్చా ఒక షాట్ చేసి నేను మళ్ళీ పంపించాను. 2-3 షాట్లు చేసిన తర్వాత పంపించాను ఇమీడియట్గా. సూపర్. ఆ పాప పెద్ద అయిన తర్వాత నేను విశ్వంబర సినిమాలో చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నా ఇంట్లో, ఆయన పట్టుకొని. గ్రేట్, సూపర్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. డేట్ ఏమో ఎప్పుడా 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 అనేది, అంటే పోస్ట్ పోన్ అవుతుంది. కాదు ఇక్కడ చిన్న క్లారిటీ అంటే పోస్ట్ పోన్ ఎప్పుడు అవ్వలేదండి. మేము January 10th డేట్ ఒకసారి వేసాం. అఫీషియల్గా మేము డేట్ అనౌన్స్ చేసాం. ఇది సినిమా ఓపెనింగ్ రోజు చేసాం మేము. ఆ తర్వాత ఆ డేట్ ఒకటి మేము పోస్ట్ పోన్ చేసాం అంతే. ఆ తర్వాత మనం ఏ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. అదేమైపోయిందంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే మీడియాలో అవ్వచ్చు, ప్రతి పండగకి లేకపోతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే నెక్స్ట్ వచ్చే అకేషన్కి ఆ డేట్ ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు. May 9th అన్నారు, తర్వాత ఇంకో డేట్ July 24 అన్నారు, లేదా June 12 అన్నారు. ఇలా డేట్లు చెప్పుకుంటూ వాళ్ళే పోస్ట్ పోన్ అవడం తప్ప మేము ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు కూడా డేట్ నేను ఎప్పుడు చెప్తాను అంటే, నేను ఒక్కసారి నా CG అవుట్పుట్ అంతా నేను చూసుకున్న తర్వాత, నా పిక్చర్, నా VFX క్వాలిటీ నేను సాటిస్ఫై అయిన తర్వాత, ద సేమ్ టైం ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అండ్ అట్ ద సేమ్ బాస్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఇది లాక్ అనుకున్న తర్వాత డేట్ చెప్తాం. ఆ డేట్ చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం ఒక కంటెంట్. సో ఇది మా ఐడియా. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నెక్స్ట్ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డేట్? దగ్గరలోనే ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మంత్ అని కరెక్ట్గా నేను చెప్పలేను కానీ, బట్ దగ్గరలోనే ఉంటుంది సూన్. సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా ఆయన మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. బాగా ఇబ్బంది పెట్టారా? ఇలా ఉండాలి బాడీ, విశ్వంబరుడు అంటే ఇలా ఉండాలి, స్టిఫ్గా మంచిగా. నేను అసలు బాస్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. ఆయన తీసుకునే పర్సనల్ కేర్ అది. 6 pack వచ్చిందా బాస్కి? అలాంటిది ఏముండదు. ఆయన తీసుకునే పర్సనల్ కేర్ అది. ఓకే. ఆయన డైలీ 2 times జిమ్ చేస్తారు. 2 times చేస్తారు, స్విమ్ చేస్తారు. అంటే మార్నింగ్ 4 o'clock లేచి ఆయన వర్కౌట్స్ చేసి అప్పుడు షూట్కి వస్తారు. అందుకే కదా సార్ అంతంత మెగాస్టార్ అంటే ఊరికి అయిపోతారా? పొద్దున్న లేచి ఆయన కష్టపడి దాన్ని ప్రిపేర్ చేసి షూట్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్కౌట్ చేస్తారు. మనం స్కిప్ చేస్తాం కానీ ఆయన స్కిప్ చేయరు వర్కౌట్. సో టైటిల్ అనేది స్క్రీన్ మీద కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలా ఉంటేనే ఆ టైటిల్ యాప్ట్ అవుతుంది. 100%. ఆఫ్ కోర్స్. సో అందుకనే మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారిని రియల్ లైఫ్లో కన్నా కూడా రియల్ లైఫ్లో అందరు ఇన్స్పైర్ అవుతారు. సో ఆయన చేసే చారిటీస్ కావచ్చు, హెల్పింగ్ నేచరు, పక్కవాడికి ఇచ్చే వాల్యూ, గౌరవం, చెప్పాలంటే ప్రతి ఒక్కరిని చాలా మందికి చెప్పినా కదా ఏదో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, సో ఎవరెవరి ద్వారా తెలుస్తుంది కదా, ఆయన ఇమీడియట్ రియాక్ట్ అవుతారు దానికి. అందరు అక్కడే ఫ్యాన్స్ అయ్యేదానికి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో అప్ చేస్తారండి ఆయన. ఇప్పుడు షూట్లో ఒకసారి నేను సిక్ అయ్యా, యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది, ఆ క్లోజ్డ్ అక్కడ ఏంటంటే ఆ ఫాగ్ ఎక్కువ కొడుతున్నాం, నాన్ స్టాప్గా ఫాగ్ కొడుతున్నాను. ఆ ఫాగ్ వల్ల ఏమైందంటే నాకు చిన్న సఫికేషన్లో వచ్చింది. ఓకే. వస్తే ఆయన అసలు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటారు, ఫైట్ కదా నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళిపోవాడిని, లేదని నేను ఉంటాను, నేను అక్కడ ఉండేవాడిని. బట్ లేదు, పని చేయదు, బయటికి వెళ్ళి కూర్చో మళ్ళీ లోపల రా అంటే వెళ్ళి బ్రీత్ తీసుకుని బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపల రా. అంత కేర్ తీసుకునే, వద్దబ్బాయి నువ్వు ఇలా అక్కడ కూర్చో, వెళ్ళి మానిటర్ అక్కడ పెట్టుకో, లేకపోతే బయట అంటే అంత కేర్ తీసుకున్నారు ఆయన. ఓకే. సినిమా స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఆయన్ని షూట్ చేశారా లేకపోతే ఒక 10 days షెడ్యూల్ మారేడుమిల్లో చేసాము. ఆయన లేని వర్క్ చేసాం. ఆయన లేరు అప్పుడు మారేడుమిల్లో, ఆయన లేరు. ఆ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్ ఆయనతో మొదలు పెట్టాం. సో ఆ 10 days చేస్తున్నామనే కానీ ఆయనతో ఎప్పుడు చేస్తున్నాం అన్నదే ఎక్కువ
ఫస్ట్ టెన్షన్ ఉంటుంది ఫస్ట్, ఇది ఓకే చేస్తున్నాం జరుగుతుంది, Okay. ఇది పెద్ద టెన్షన్ కాదు. ఆయనతో వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు మనకు తెలియదు. ఫస్ట్ టైం చేస్తున్నాం చిరంజీవి గారితో, ఎలా ఉంటారు సెట్లో, ఓకే. ఓ టెన్షన్. అంటే ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోతో చేసినప్పుడు ఫస్ట్ ఆ టెన్షన్ ఉంటుంది. ఓకే. పర్సనల్గా నాకు చిరంజీవి గారితో అన్నప్పుడు ఆ మెగాస్టార్, ఆ ఇమేజ్, ఆ ఆరా, చిరంజీవి గారికి మనం యాక్షన్ చెప్తున్నాం, ఓకే. కట్ చెప్తున్నాం, ఎలా ఉండదు చిన్న టెన్షన్. మైక్ లో యాక్షన్ అని అరవగానే ఫస్ట్ షార్ట్ ఏంటి వస్తుంది. ఫస్ట్ ఆయన ఒక సిద్ధులకొండ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఫిలిం. ఆయన అక్కడికి వచ్చి అక్కడ శివుడికి దండం పెట్టుకుంటారు. ఓకే. సో ఇది ఫస్ట్ షాట్ నాకు. సో వెళ్ళి ఆయన రాగానే చిన్న టెన్షన్, అబ్బాయి నువ్వు టెన్షన్ పడక అబ్బాయి కూల్గా ఉండు అన్నావు. ఆయన కూల్ చేసి నువ్వు వెళ్ళిపో, మాట తిరిగి వెళ్ళిపో, ఫస్ట్ అడిగి ఏం చేయాలో చెప్పావు కదా, నువ్వు వెళ్ళిపో అక్కడికి అన్నారు. అక్కడ కూర్చున్నా, యాక్షన్ చెప్పి ఆయన దండం పెట్టుకున్నారు, అయిపోయింది. వెంటనేలో ఫోటో తీసుకో సార్, ఫస్ట్ షాట్ ఫోటో సార్ ఇది కావాలని చెప్పి. ఓకే. ఆయన ప్రతి సినిమాలో ఒక ఊత పదం ఉంటుంది కదా, అవును. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్స్ రైట్ టర్నింగ్స్, అట్లా ఈ సినిమాలో ఏమైనా ఉందా అంటే? అంటే ఒకటేనే ఉండదండి, సిచ్యువేషన్ బట్టి ఆయన కౌంటర్స్ పడుతుంది. ఓకే. ఒకదానికి ఫిక్స్ అవ్వాలి, ఈ సినిమాలో ఫిక్స్ అవ్వాలి. ఓకే. ఒక 2-3 ఉత్పదాలు ఉంటాయి, అవి అంటే సిచ్యువేషన్ బట్టి అవి పడుతుంటాయి కౌంటర్స్. సో విశ్వంబర రిలీజ్ అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. నెక్స్ట్ డేట్లు దొరకవు, 50 కోట్ల క్లబ్లో చేరిపోతారు డైరెక్టర్ గారు కూడా. సినిమా ఎవరితో ఆ లీక్స్ అన్న ఇచ్చిపోతారా? మీరు అన్నయ్య నిజమైపోతే బాగుండు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగాని, వాళ్ళు కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఓకే అయిన తర్వాత వచ్చి మిగతా విషయాలు చెప్తాను. సో నెక్స్ట్ ఇంకా ఏమనుకోవాలా? విశ్వంబర అయ్యేదాకా వేరే థాట్ లేదు. ఓకే. అంటే 100% నా ఎఫర్ట్స్ అన్ని ఈ సినిమా మీద కంప్లీట్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి అది ఎంజాయ్ చేసి ఒక 1 month అన్న దాన్ని ఎంజాయ్ చేసి ఓకే నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కథ. సూపర్. వశిష్ఠ గారు, మీ నాన్న చాలా డిఫరెంట్గా పెట్టారు వశిష్ఠ అని, ఇండస్ట్రీలో ఎవరు లేరు. అది యాక్చువల్గా మా డాడీ పెట్టింది కదా, ఆ? మా అక్క పెట్టింది. మీ అక్క? ఓకే. మా కజిన్. యాక్చువల్లీ నా పేరు ఎంవిఎన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి. ఓకే. స్కూల్ అండ్ కాలేజ్లో అందరూ ఎంవిఎన్ అనేవారు. ఫ్రెండ్స్ అందరూ వేణు అని చెప్పి పిలిచేవారు పెట్టినేం కింద. ఓకే. సో తర్వాత ఏ పేరు కావాలి కొంచెం యూనిక్గా ఉండి ఎంవిఎన్ అని వేస్తే అలా ఉంది అన్నప్పుడు మా అక్క ఎవరికో ఒక స్వామీజీ ఎవరో వస్తే రాజమండ్రిలో, ఆయన అడిగితే ఆయన చెప్పారంటే ఈ పేరు బాగుంటుంది అని చెప్పి. ఓకే. కాలభైరవేశ్వరం టెంపుల్లో ఎవరో స్వామీజీ వచ్చారు, ఆయన అడిగితే ఆయన చెప్పారు వశిష్ఠ అనేది బాగుంటుంది అని చెప్పి. సో నాకు ఫోన్ చేసి ఇలా మారుద్దాం అనుకుంటున్నారు అంటే, ఓకే అక్క నీ ఇష్టం. మా బావ సరే డన్ అయితే అన్నాను, ఆ పేరు పంపించారు నాకు. ఓకే, ఆ రోజు నెక్స్ట్ డే నుంచి నేను అదే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను ఫ్లోలో. ఇప్పుడు అది ఒకటి అయిపోయింది. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతా ఇదేనా? ఎస్. అదే వశిష్ఠ. ఆధార్ కార్డు ఇంకా మారలేదు యాక్చువల్గా, మారుతుంది. ఆధార్ కార్డు ఎంఏఎన్ రెడ్డి అని ఉంటుంది. అఫీషియల్గా స్క్రీన్ నేమ్ కానీ మిగతా ఏదైనా కూడా వశిష్ఠ అని ఉంటుంది. వశిష్ఠ అని ఉంటుంది. సూపర్. ఎప్పుడైనా కానీ వెంటనే పెద్ద హీరోతో చేస్తున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న నెగిటివ్ టాక్ అనేది బయట కామన్. డెఫినెట్గా సినిమా మీద అంటే మీరు మాట్లాడే విధానం చూసినా కానీ, లేకపోతే మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో ఈ స్టోరీ మీద, చిరంజీవి గారి మీద, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది అనేది మీ మనసుకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు రాసుకున్న పెన్నుకు తెలుసు. డెఫినెట్గా అన్ని విధాలుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఎక్కడ కొంచెం కూడా జంగట్లేదండి. డెఫినెట్గా చేసేది కరెక్ట్, మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు జంకాల్సిన అవసరం లేదు. ఎస్. నాకు చిరంజీవి గారి సినిమా చూసి బై కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ కొట్టే ఉండవు. ఎంతకన్నా ఏముంటుంది అప్రిషియేషన్. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సోషియో ఫ్యాంటసీ వశిష్ఠ తీస్తే ఎలా తీస్తాడు అనేది బింబిసార్తో చూపించేశారు. ఇంకా అంటే ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుందండి. Yeah, of course. ఆ సినిమా చేసాం కాబట్టి ఈ సినిమా అయింది కాబట్టి ఇంకో సినిమా ఉండదు. కానీ ఏ సినిమా కష్టం ఆ సినిమాదే, ఏ సినిమా రిజల్ట్ ఆ సినిమాకి. సో ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, చిరంజీవి గారు చూశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అవుట్పుట్ చూసి. సో దానివల్ల నాకు వచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్, అలాగే కిరవాణి గారు చూశారు ఆర్ఆర్కి వెళ్ళినప్పుడు, ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ కానీ. సో దానివల్ల నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకు అసలు ఎక్కడ డౌట్ లేదు నాకు సినిమా మీద. ఓకే. సినిమాలో సాంగ్ బాగా ఇప్పుడు ఒకటైతే శ్రీరాముడిది ఒకటి రిలీజ్ అయింది, నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చిన సాంగ్ ఎస్పెషల్ ఏదో ఉంటుంది కదా? నాకు థీమ్ విపరీతంగా ఎక్కేస్తుంది. విశ్వంబర థీమ్ సాంగ్ ఉంటుంది. ఓకే. అది సినిమా బిగినింగ్లో రికార్డ్ చేశాను. ఆ సాంగ్ అయితే అసలు నాకు గూస్ బంప్స్. అది త్వరలో రిలీజ్ చేస్తాం అది. ఓకే. ఆర్ఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది దానికి.
కీరవాణి గారి స్టైల్లో అసలు ఆర్ఆర్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. సో అంత బాహుబలి బాహుబలి, ట్రిపుల్ ఆర్, నాకు బింబిసారాకి ఆయన ఆర్ఆర్తో లేపాడు ఆయన సినిమా. సినిమా అక్కడికో లేపాడు ఆయన ఆర్ఆర్తో. వేరే లెవెల్. ఆయనలాగా ఆర్ఆర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకటి లేడు. సో అసలు ఆ టెన్షన్ లేదు నాకు. నేను ఫస్ట్ హాఫ్ ఇచ్చేసి కూర్చొని లాస్ట్ చూడమన్నప్పుడు ఇలా చూడడం అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.